హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసేసి శ్రీజకి మళ్ళీ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందా? ఎవరైతే మన బర్నీ గారు, శ్రీజ గారు ఆడాల్సింది పోయి వేరే వాళ్ళ చేత ఆటలు ఆడించడం ఏంటి? ఓటింగ్ సిస్టమ్ అనేది 24 అవర్స్ పెట్టి అది ఎవరికీ తెలియకుండా పెట్టడం ఏంటి అసలు? వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా అసలు తెలుసుకుందాం ఈ వీడియోలో. క్లియర్ కట్‌గా ఉంటుంది మీరు గాని చూసినట్లయితే. మామ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి మామ. లైక్స్ అస్సలు రావట్లేదు అసలు. దయచేసి లైక్ చేయండి మామ. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంగా వీడియోలోకి ఎంటర్ అయిపోతే శ్రీజకి జరిగింది అన్‌ఫెయిర్ ఎలిమినేషనా? అంటే అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ ఏం కాదండి. ఫెయిర్ గానే ఉందన్నమాట. ప్రెజెంట్ జరుగుతుంది. మనకి శ్రీజ వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే నామినేషన్స్ అప్పుడొచ్చింది. నామినేట్ చేసింది. అయిపోయింది. బిగ్ బాస్ బయట ఎలాగైతే ఫ్యాన్ బేస్ ఉందో ఆ ఫ్యాన్ బేస్‌ని తగ్గట్టుగానే మళ్ళీ శ్రీజని లోపలికి తీసుకురావడం జరిగింది. అండ్ కాకపోతే ఇక్కడ తప్పేం జరిగిందంటే ఓటింగ్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టారు. అది హాట్‌స్టార్‌లో ఎక్కడో మనకి ఒక మూల బాక్స్‌లో ఒకటి పెట్టారు. అసలు అది ఎవ్వరికీ తెలీదన్నమాట. అందులో 24 అవర్సే పెట్టడం జరిగింది ఓటింగ్ అది. అది అందరికి తెలుసుకుంటే టైంకే అసలు అయిపోయింది. ఆ 24 అవర్స్ అయిపోయింది. అసలు ఓటింగ్ ఎలా ఎయ్యాలిరా బాబు! అని తెలుసుకునే లోపే 24 అవర్స్ అయిపోయిందనమాట. అలాంటి ఓటింగ్ సిస్టమ్ అయితే పెట్టడం జరిగింది. చాలా లేట్‌గా తెలిసిందది. అసలు ఎక్కడుంది ఓటింగు? ఎలా పోయాలి? మళ్ళీ ఇంకోటేంటంటే ఇప్పుడు అసలు స్మార్ట్ ఫోన్ లేనోళ్ళకైతే ఇంక అసలు ఓటింగ్ గూడా ఎయలేరు వాళ్ళు. మామూలుగా అయితే ఇప్పుడు మనకు నార్మల్ ఓటేస్తుంటాం కదా! నామినేషన్ అయినోళ్ళకి నంబర్ ఇస్తారు. ఆ నంబర్‌కి ఫోన్ చేస్తే వాళ్ళకి ఓటు పడిపోతుంది. ఈ సిస్టమ్ గూడా లేదనమాట. దీనివల్ల శ్రీజకి చాలా ఓటింగ్ అనేది తగ్గింది అని అర్థమవుతుంది. అసలు ఈ ఓటింగ్ సిస్టమ్ అని పెట్టేసరికి అసలు పర్ణయ్ గారికి ఎక్కువ ఓటింగ్ రావడం, ఇది అందరికీ తెలుసుకుండే లోపే ఈ టైం అయిపోవడం 24 అవర్స్ శ్రీజకి తక్కువ ఓటింగ్ పడడం ఇయన్నీ జరిగిందనమాట. ఇంకొకటొచ్చేసేసి ఆ గేమ్స్ ఏదైతే పెట్టాడో మన భరణి గారు గాకుండా దివ్య గారు ఆడటం. ఆ పిరమిడ్ గేమ్ ఏదైతే చూసామో నిన్న అసలు దివ్య గారు బాగా పెడతారనమాట. ఇప్పుడు భరణి గారికి సపోర్ట్ ఇచ్చినట్టే శ్రీజ గారికి ఎందుకు సపోర్ట్ చెప్పలేదు బిగ్ బాసు? శ్రీజ గారికి కూడా చెప్పుంటే డీమోన్ పవనో, కళ్యాణో ఎవరో ఒకరు వచ్చి ఆడేవాళ్ళు. దాంట్లో వాళ్ళు గెలిచినా కూడా ఆశ్చర్యపోగలేదన్నమాట. ఇంకోటేంటంటే సెకండ్ నుంచి చెప్పాల్సింది అది ఇమోనల్ ఆడుతది గదా! సెకండ్ మళ్ళీ ఇంకో గేమ్ పెడతారు గదా! ఆ పైపులు బిగిచ్చేది నీట్‌గా. అది అదొచ్చేసేసి అక్కడ చెప్తాడు శ్రీజకి మీరు సపోర్ట్ తీసుకోవచ్చు ఎవరో ఒకరి చేత అని జెప్పేసి. అప్పుడు శ్రీజ మళ్ళీ మన కళ్యాణ్ ఉంటాడు గాబట్టి మన కళ్యాణ్‌ని తీసుకుంటుంది. టీమ్ పవన్ క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. ఇది నేను పెట్టగలను నాకు తెలుసు. ఇలాంటివి నేను చాలా సార్లు ఆడాను. నేను పెడతానని వచ్చి దగ్గరికొచ్చి మరీ చెప్తాడు. రిక్వెస్ట్ చేస్తాడు. అయినా శ్రీజ లేదు. కళ్యాణ్ నా ఫ్రెండు. కళ్యాణ్ పెడతాడు. నాకు నమ్మకం ఉంది అని చెప్తాడన్నమాట. కళ్యాణ్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉంటాడు. కానీ అక్కడికేసరికి ఫుల్ కన్‌ఫ్యూజ్ అయిపోయి ఇమానుయేల్‌ని పెట్టడం జరుగుతుంది. అక్కడ అసలు డీమాన్ పవనే పొయ్యుంటే, డీమాన్ పవనే శ్రీజ గారు ఒప్పుకోనుంటే డీమాన్ పవన్‌ని ఖచ్చితంగా అసలు శ్రీజ గెలిచుండేదనిపిస్తుంది. డీమాన్ పవను ఆ ఉరికే విధానం కానీ, అక్కడ తనకి ఆ ఆట మీద నాకు గ్రిప్ ఉంది. ఆ పజిల్ గేము నేను చూసి పెట్టగలను నీట్‌గా అని చెప్పాడు కాబట్టి పంపించుంటే అయిపోయేదేమో అనిపించింది. ఇంక లాస్ట్‌కైతే ఇంకోటి నువ్వు బటర్‌ఫ్లైని అమర్చాలి గదా! వీళ్ళు ఆ కర్రలు పెడతా ఉంటే దాంట్లోంచి రావాలి. అక్కడైతే కొంచెం శ్రీజ విన్ అయిందని చెప్పుకోవచ్చు. కళ్యాణ్ ఎలాగో ఆర్మీ పర్సనే కాబట్టి అక్కడి నుంచి అటు ఇటు దూరి మొత్తానికైతే తీసుకొనొచ్చి అందించడం జరుగుతుంది. అక్కడ ఓకే. ఇక్కడైతే మామూలు అన్‌ఫెయిర్ జరగలేదనిపించింది. ఇంక బన్నయ్య గారి కంటే అసలు ఆయన మొత్తం లేలేని పరిస్థితిలో ఉన్నాడనమాట. అలాంటి ఫుల్ ఇంజ్యూరీ అయిపోయినాడు కాబట్టి సపోర్ట్ అందించారు. కానీ శ్రీజాకి కూడా ముందే ఆ పజిల్ గేమ్ దగ్గరే ఎక్కడైతే దివ్య మొత్తం ఆ పిరమిడ్స్ అన్నీ పెడుతుంది గదా! అక్కడే బిగ్ బాస్ చెప్పుంటే నువ్వు గూడా సపోర్ట్ తీసుకోవచ్చు అని చెప్పుంటే అక్కడ డీమోన్ పవన్ అయినా, కళ్యాణ్ అయినా ఎవరినో ఒకడికి సపోర్ట్ తీసుకుండేది. అక్కడ కూడా గెలిచేదానికి ఛాన్సెస్ ఉండేటియి. అసలు లెక్క ప్రకారం చెప్పాలంటే శ్రీజానే తప్పు చేసుకున్నదనమాట. అసలు 3 గేమ్స్ శ్రీజానే గెలవాల్సింది. లెక్క ప్రకారం అయితే కొంచెం తెలివిగా ఆడుండుంటే అండ్ బిగ్ బాస్ తప్పు గూడా అక్కడ ఉంది. బిగ్ బాస్ గూడా అక్కడ మనకి దివ్య ఏదైతే ఆడిందో ఆ పజిల్ గేమ్‌లో సపోర్ట్ అయితే ఇవ్వలేదు. శ్రీజ అక్కడ ఆ అమ్మాయి సన్నగా ఉండేదానికి దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోయిందనమాట. దివ్య కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసి పెట్టడం జరిగింది. అలా జరిగింది. ఇక్కడ అన్‌ఫెయిర్ ఏం లేదు. ఇంకా ఓటింగ్ సిస్టమ్‌లో చెప్పాను గదా! ఆ ఓటింగ్ అనేది చాలా పరమ దరిద్రంగా పెట్టారనమాట. అసలది తెలుసుకునే లోపే చాలా అందరికి టైం పట్టింది. ఓటింగ్ అనేది చాలా లీస్ట్‌లో పడిందని తెలుస్తుంది శ్రీజకి. మనం చూసినట్లయితే అసలు అందరూ అన్‌ఫెయిర్ అన్నారు. వీడియోలు ఖచ్చితంగా శ్రీజ రీ ఎంట్రీ కావాలన్నారు. ఇంకా బర్నీ గారు అప్పటికప్పుడు రీ ఎంట్రీ రూపంలో అయితే రావడం జరిగింది. అయినా అసలు మరి వీళ్ళందరూ అన్నోళ్ళు అసలు ఎట్టబోయారో ఏంటో అసలేమీ అర్థం కావట్లేదు. ఓన్లీ ఇక్కడ కాదు కామెంట్ చేసేది. అక్కడ ఓట్లేసుంటే శ్రీజ ఉండేది హౌస్‌లో. ఇప్పుడు మళ్ళీ శ్రీజ ఎలిమినేట్ అయిపోయాక మళ్ళీ అన్‌ఫెయిర్. శ్రీజ మళ్ళీ రీ ఎంట్రీ కావాలంటున్నారు.
ఇక్కడంటే ఏం లాభం? అక్కడ ఓటేయాల్సిందే. అక్కడ సపోర్ట్ చేయాలి. మెయిన్ ఓటింగ్ కాడ సపోర్ట్ చేయాలి. అక్కడ సపోర్ట్ చేస్తే శ్రీజ రీఎంట్రీ అయ్యి ఉంటుంది. బిగ్ బాస్ మీరు చెప్పినట్లే తీసుకొచ్చాడు. హౌస్‌లోకి గేమ్స్ పెట్టడం జరిగింది. ఓటింగ్ పెట్టడం జరిగింది. కానీ ఇంక అక్కడ సపోర్ట్ లేనప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ బర్నీ గారికి సపోర్ట్ ఎక్కువొచ్చింది. బర్నీ గారు హౌస్‌లో ఉండడానికి అర్హత క్యాండిడేట్ అని ఎక్కువ మంది ఓట్లేయడం అయితే జరిగిందనమాట. ఇంగా చూసుకున్నట్లయితే బర్నీ గారే మనం మళ్ళీ ఈరోజు ప్రోమోలో క్లియర్ కట్‌గా చూసుకున్నట్లయితే అప్పుడు ఏదైతే ఆయిషా గారు, మనకి ఇమానుయేల్ గారు అదొకటి పెట్టుకొని కెమెరా హెడ్‌కి కట్టుకొని ఆ బెలూన్స్ పగలగొడతారు కదా! సేమ్ అలాంటిదే వీళ్ళిద్దరికి లాస్ట్‌లో పెట్టినట్టుందనమాట. వీళ్ళిద్దరు ఒక పెద్ద బోర్డుల దగ్గర నిల్చుంటారు. మనకి నిఖిల్ నాయర్, గౌరవ్‌ని కెమెరాస్ కట్టుకొని పగలగొట్టమంటమాట. పగలగొట్టాలది. పగలగొడితే లోపల ఇద్దరి ఫోటోస్ ఉంటాయి. దాని కింద సేఫా లేకపోతే వీళ్ళు ఎలిమినేటెడా అని ఉంటుందనమాట. మనం ప్రోమోలో చూసుకున్నట్లయితే అండ్ బయట వచ్చే అప్డేట్ బట్టి కూడా తెలుసుకుంటే శ్రీజ అయితే ఔట్ ఆఫ్ ద హౌస్ అని క్లియర్ కట్‌గా తెలిసిపోతుంది. శ్రీజ ఔట్ ఆఫ్ ద హౌస్ అని క్లియర్ కట్‌గా తెలిసిపోతుందనమాట. ఇంకా మీరు ఇంక అన్‌ఫెయిర్ అన్నా ఏం రాదు. ఎందుకంటే ఇది బిగ్ బాస్ మీరు అన్‌ఫెయిర్ అన్నారు కాబట్టి హౌస్‌లోకి తీసుకొచ్చాడు. మీ ఓట్ల ద్వారానే ఇది డిసిజన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆ గేమ్స్ కూడా పెట్టడం జరిగింది. అన్ని పెట్టడం జరిగింది. ఇంక రీ ఎంట్రీ ఆప్షన్ 100% 99% కాదు 100% లేదనే చెప్పుకోవచ్చు. ఒక్క 1% ఛాన్స్ అయితే ఉంది. అది ఎలా ఉందిరా ఏంటి అంటే మన ఆయిషా గారు. ఆయిషా గారు ఫీవర్ అయితే డెంగ్యూ ఫీవర్ వచ్చేసి బయటికి వెళ్ళడం జరిగింది కాబట్టి ఏమన్నా ఆయిషా గారు గాని ఒకవేళ రీఎంట్రీ ఉంటుందని చెప్తున్నారు. ఆయిషా గారు గాని మళ్ళీ హెల్త్ ఇష్యూ వల్ల ఏమన్నా కొంచెం రాలేకపోతే సాటర్‌డే అన్నా, సండే అన్నా నాగార్జున సారు శ్రీజాని తీసుకురావడం జరుగుతుందనమాట. అది బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేస్తున్నారంట. శ్రీజాకి ఇంకొక ఆపర్చునిటీ ఇద్దాము. ఒకవేళ ఆయిషా గారు గాని రాలేకపోతే శ్రీజాకి రీఎంట్రీ ఇప్పిద్దామని బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఇంక 1% ఛాన్స్ అనమాట. మళ్ళీ దీని మీద పెద్ద హోప్స్ ఏం పెట్టుకోలేదు. ఆల్రెడీ మీరు ఇప్పుడు ఇంతమంది బయట అసలు అన్‌ఫెయిర్ అని చెప్పారు. మనం రీఎంట్రీ కోసం ఎంతో మంది వెయిట్ చేసాము. ఎన్నో ఇంగ హల్చల్ అయిపోయిందనమాట. అలాంటిది మరి ఓటింగ్‌లలో బర్నీ గారు ఎలా వచ్చారో ఏంటో నాకైతే అర్థం కాలేదు. మరి అది బిగ్ బాస్ రియల్ గానే చెప్పాడా? లేకపోతే ఆయన అనుకోని ఏదో రీఎంట్రీ కోరుకుంటున్నారు జనాభా. ఇది బిగ్ బాస్ తప్పు మన సైడ్ నుంచి ఏ తప్పు ఉండకూడదు కాబట్టి ఏదో ఒకసారి అలా ఇప్పిద్దాం. జస్ట్ వచ్చినట్టు రంపిచ్చేసి శ్రీజని మళ్ళీ పంపించేద్దాం. అలా ఏమన్నా ప్లాన్ చేసాడా? ఇదైతే మొత్తానికైతే అర్థం కావట్లేదు. మనకొచ్చే అప్డేట్స్ ప్రకారం ఓటింగ్‌లలో కూడా శ్రీజకి ఓటింగ్ చాలా తక్కువ పడిందని తెలుస్తుందనమాట. ఇంగా బర్నీ గారైతే అట్టా టాస్కులు గెలవడం జరిగింది. అలాగే ఓటింగ్‌లలో కూడా ఫస్ట్ రావడం జరిగిందని తెలుస్తుందనమాట. ఇంక లాస్ట్‌కి ఇంక శ్రీజ ఫ్యాన్స్ చేసేదేం లేదు. ఆ సాటర్‌డే, సండే వరకు వెయిట్ చేయడం ఒక్కటే ఉంది. అది 1% ఛాన్సు. ఇంక ఆయిషా గారు గాని రీఎంట్రీ ఒకవేళ హెల్త్ ఇష్యూ వల్ల ఇంకా లేదు నేను రాలేను అనుకుంటే మాత్రం బిగ్ బాస్ టీమ్ కొంచెం ఏమన్నా దాని గురించి ప్లాన్ చేసి నీట్‌గా మళ్ళీ శ్రీజ గారిని తీసుకొచ్చి నాగార్జున సారు ఆ సాటర్‌డేనో, సండేనో ఏదో ఒక రోజు ఆ ఒక రోజులో పిలిపిచ్చి లోపలికి పంపించడం అయితే జరుగుతుంది. అసలు ఆ ఓటింగ్ సిస్టమ్ ఎందుకండి? అది ఎలా పెట్టారండి? ఇప్పుడు అందరూ ఒకలాగా అందరూ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉండేవాళ్ళు అందరూ ఉండరు కదా! ఎక్కడో ఒక మూల పెట్టేసి ఏదో ఫార్మాలిటీకి ఏదో యేసుకుంటారు. ఏదో ఇంగ చేసేద్దాం ఏదో అడుగుతున్నారు కదా జనాభా. దానికి తగ్గట్టు పెట్టేద్దాం. అదో గోల పోద్ది అన్నట్టే ఉంది గానీ, ఏదో నిజంగానే పెట్టినట్లేదు. ఆ గేమ్స్ గూడా ఈళ్ళు ఆడకుండా మెయిన్ పర్సన్స్ ఆడకుండా ఎవరో చేత సపోర్ట్ అందిచ్చేసేసి వాళ్ళకిష్టం వచ్చిన పర్సన్స్‌ని వాళ్ళు ఎంచుకోవడము. వాళ్ళు గేమ్స్ ఆడడము, వాళ్ళు గెలిపించడము. అసలు ఏంటో అర్థం కావట్లేదు. అసలు ఎందుకు బిగ్ బాస్ ఇలా ప్లాన్ చేస్తున్నాడు? అసలు ఈ సీజన్ 9కి ఏమైంది? అసలు బయట జనాభా చూసేవాళ్ళు అసలు ఏమనుకుంటున్నాడు? ఏదో ఒకటి పెట్టేద్దాం. అసలు ఇది బిగ్ బాస్ హౌసా? ఫిష్ మార్కెటో అర్థం కావట్లేదు. వాళ్ళ ఇష్ట ప్రకారం అయిపోయిందనమాట. అంతా వాళ్ళ ఇష్ట ప్రకారం అయిపోయింది. అసలు ఏదో ఒకటి చేసేద్దాం. వాళ్ళే చూస్తారు జనాభా. ఏముంది ఇప్పుడు? ఏం పెద్ద ఇష్యూ అయితే ఏంది? మనల్ని అడిగేవాళ్ళు ఎవర్రా? అన్నట్టే ఉంది గానీ, ఒక క్లియర్ కట్‌గా ఏది పెట్టట్లేదు. గేమ్స్ పెట్టట్లేదు. ఏదో వస్తున్నారు. అసలు బర్నీ గారు ఎలా వచ్చారో అర్థం కావట్లేదు. లాస్ట్ వరకు కూడా రీఎంట్రీ మనం శ్రీజనే అనుకుంటున్నాం కానీ, బర్నీ గారు మళ్ళీ ఇప్పుడు బర్నీ గారు ఫెయిర్ గానే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అలా అనుకుంటే చాలా మంది ఇప్పుడు ఫెయిర్ గానే ఎలిమినేట్ అయ్యారన్నమాట. మనకి ప్రియా అయితేమి, మనకి ఉన్నారు కదా! ఇంకా వ వ
మహేష్, మహేష్ అంటున్నా? మన మర్యాద మనీష్ అయితే వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ కాకుండా ఓన్లీ అసలు బర్నీ గారిని తీసుకోవడం ఏంటి? అసలు అది ఎలా తీసుకున్నారు? ఏంటి? శ్రీజాకి పోటీగా అసలు ఎందుకు పెట్టారు బర్నీ గారిని? అలాంటప్పుడు చూసుకున్నట్లయితే బర్నీ గారు ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యారో అప్పుడు ఆ వీక్‌లో అసలు బర్నీ గారు ఓటింగ్‌లలో కొంచెం రాము కంటే హైలోనే ఉండడం జరిగిందనమాట. కానీ ఓన్లీ బాండింగ్స్ వల్ల మారట్లేదు బర్నీ గారు. ఇంక ఎన్ని సార్లు చెప్పినా మారట్లేదు అనే ఉద్దేశంతోనే బిగ్ బాసే డెసిషన్ తీసుకొని ఇలా చేయడం జరిగింది. అలా చేసినప్పుడు మళ్ళీ బర్నీ గారిని అసలు రియాలిటీ రూపంలో ఎందుకు కోరుకున్నారంటే కేవలం టీఆర్‌పీ రేటు. బర్నీ గారు ఉన్నప్పుడు టీఆర్‌పీ రేట్ అనేది 8-9 వచ్చేదన్నమాట బిగ్ బాస్‌కి. ఎప్పుడైతే బర్నీ గారు వెళ్ళిపోయారో అప్పటి నుంచి 4, 4.5 ఇలా రావడం జరిగింది. టీఆర్‌పీ రేట్ మెయిన్ టీఆర్‌పీ రేట్ తగ్గిపోయింది అని మళ్ళీ బర్నీ గారికి ఎలాగైనా రీ ఎంట్రీ ఇప్పించాలి ఖచ్చితంగా అనే ఉద్దేశంతోనే వీళ్ళిద్దరికి బర్నీ గారిని డైరెక్ట్‌గా తీసేసుకొని శ్రీజని ఎలాగో జనాభా బయట కోరుకుంటున్నారు కాబట్టి ఎక్కువ శ్రీజని తీసుకొని ఇలా గేమ్స్ పెట్టడము, ఇలా ఓటింగ్ పెట్టడము, ఇలా ఏదో ఒకటి చిన్నగా ఒక ప్లాన్ చేసేసి నీట్‌గా ఒక క్లియర్ ఇచ్చేసాడు. అంటే వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఇంక తప్పు లేకుండా ఆ మచ్చ ఏదైతే ఇంక శ్రీజకి రీ ఎంట్రీ అనే మచ్చ ఒకటి పడిపోద్ది అని మనం అనుకుంటున్నాం కదా! ఆ మచ్చ ఉండకూడదని ఏదో ఇలా జస్ట్ ఒక గేమ్ లాగా క్రియేట్ చేసేసి జనాల్ని ఇలా చేయడం అయితే జరుగుతుందనమాట. అంటే అది మనకు గూడా చూపిస్తే బాగుంటదసలు. అంటే ఇలా ఓటింగ్ పడింది. ఎంతమంది ఇలా ఏశారు, ఎంతమంది ఇలా ఏశారు. అది క్లియర్ కట్‌గా మనకి చూపిచ్చి ఎలిమినేట్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుందనమాట. అంటే ఈ ఓటింగ్‌లలో నామినేషన్ ఎవరైతే అయ్యారో ఆ ఓటింగ్ కాకపోయినా కేవలం ఇలాంటి ఓటింగ్ అన్న. ఇలాంటి ఎక్కువ మంది జనాభాలు బయట కోరుకుంటున్నారు. ఎంతో ఇష్యూస్ జరుగుతున్నాయి గాబట్టి కేవలం ఇలాంటి ఓటింగ్స్ అన్నా కొంచెము చూపిచ్చేసి ఇలా పడితే ఓటింగు, ఇలా పడిందని కొంచెం మనకు ఆ టీవీలో చూపిచ్చేసి ఏస్తే అప్పుడు మనుషులు మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటది. ఓహో! ఇలా పడితే ఇలా చూపించకుండా వాళ్ళ పాటికి ఓన్లీ ఎలిమినేట్ చేసేస్తే మళ్ళీ మన మైండ్‌లో అదే ఉంటుందన్నమాట. అరే! ఇది నిజంగానే ఫెయిర్‌గా జరిగిందా? లేకపోతే బిగ్ బాస్ వోళ్ళే చేసేసారా? శ్రీజాకి ఇంత ఫ్యాన్ బేస్ ఉంది బయట. ఎందుకు తక్కువ ఓటింగ్ వస్తుంది? చూసుకున్నట్లయితే శ్రీజాకే ఎక్కువ రావాలి కదా ఓటింగు. బర్నీ గారికి రావడం ఏంటి? ఈ క్వెషన్స్ అన్నీ మళ్ళీ మన మైండ్‌లో ఉంటాయన్నమాట. కేవలం ఇలాంటియన్నా కొంచెం బిగ్ బాస్ మంచిగా కొంచెం ప్లాన్ చేసి ఆ టీవీలో వేపించి ఇక్కడి నుంచి నోట్లొచ్చాయి, ఇక్కడి నుంచి నోట్లొచ్చాయి. అందుకని క్లియర్ కట్‌గా మీకు కూడా మేము చూపిస్తున్నాము అని జనాలకి క్లియర్ కట్‌గా చూపిస్తే కొంచెం బిగ్ బాస్ పైన కూడా అభిప్రాయం పెరుగుతుంది. మనం కామెంట్‌లలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా గాని ఇదే అందరూ అంటున్నారనమాట. మాకిప్పుడు బిగ్ బాస్ పైన అసలు నమ్మకం రావట్లేదు. చిరాకు దొబ్బుతుంది. చూడాలంటేనే వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తున్నారు. వాళ్ళ ఇష్టమైపోయింది. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మాకు నచ్చట్లేదు అసలు ఇలా అయితే మేము చూడము బిగ్ బాస్ అని ఎంతోమంది చెప్పడం జరుగుతుంది. అయినా కూడా అసలు ఈళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు హౌస్ మేట్స్ ముఖ్యమా? లోపలుండే వాళ్ళు, జనాలు బయట వాళ్ళేం కోరుకుంటున్నారో అది ముఖ్యమా? నాకు అర్థం కావట్లేదనమాట. ఏదో ఒకటి పెట్టేద్దాం. ఏదో ఒకటి చేసేద్దాం. మనకి ఈళ్ళుండాలనుంది. వీళ్ళుండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దానికి తగ్గట్టు గేమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని ఆ విధంగానే ఆలోచించి వాళ్ళు చేయడం జరుగుతుంది గానీ, మనం చూసినట్లయితే ఏదో అసల ఒక పద్ధతిలో జరగట్లేదు. ఏమీ జరగట్లేదు. మనం చూస్తుంటే ఏదో ఒక మాయ చేస్తున్నట్లుందనమాట. చూస్తుంటే మనల్ని కొన్ని తిరణాలలో కొంచెం అయి ఉంటాయి గదా! చేస్తుంటారు గదా! మాయ చేసేసి డబ్బులు దొబ్బేస్తుంటారు గదా! అలాంటి మాయేదో చేస్తున్నట్లే ఉంది గానీ, ఒక జెన్యూనిటీ అనేది ఎక్కడా లేదనమాట 'బిగ్ బాస్' హౌస్‌లో. మన హౌస్ మేట్స్ కానించే జెన్యూనిటీ లేదురా బాబు అనుకుంటుంటే అసలు హౌస్ మేట్స్ కానించి కాదు. మెయిన్ 'బిగ్ బాస్' నుంచే మనకి జెన్యూనిటీ లేదనమాట. అసలు ఈ ఓటింగ్ చూసుకున్నట్లయితే ఓటింగ్ ఒక లిస్ట్ ఉంటది. అక్కడ ఎలిమినేట్ అయ్యేదేమో ఇంకొకరుంటరు. అసలు ఏం జరుగుతుంది? అసలు ఎందుకు జేస్తున్నారిలా? ఇప్పుడు టీఆర్‌పీ రేట్ తగ్గుతుందన్నా, ఇదేం తగ్గుతుందన్నా జనాలు చూస్తేనే కదా మీకు టీఆర్‌పీ రేట్ రావాల్సిందయింది. ఇది అసలు ఈళ్ళు ఎందుకు చేస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదనమాట. ఈ సీజన్ మరీ వరస్ట్‌గా ఉంది. హౌస్ మేట్స్ అలాగే ఉన్నారు. ఆ గేమ్స్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు రీఎంట్రీ రూపం అన్నారు. ఆ రీఎంట్రీ రూపం పెట్టారు. అసలు ఎందుకు పెట్టార్రా బాబు అన్నట్టు అనిపిస్తుంది. మనం ఏదన్నా ఒక్కటన్నా కొంచెం హైప్‌కి తీసుకొని పోద్దాం అనుకుంటే, ఈళ్ళు ఏం పెట్టినా గూడా ఇంకా అది పోను ఇంకా చిరాకు దొబ్బుతానే ఉంది గానీ, ఇంట్రెస్ట్ అయితే రావటం లేదనమాట. ఇలాగే జరిగితే ఈ సీజన్ 9 ఇంగ సీజన్ 10కి అసలు 'బిగ్ బాస్' అంటే అంతరించిపోవచ్చు. ఇంట్రెస్ట్ దొబ్బొచ్చు. ఇంక వద్దు మాకు 'బిగ్ బాస్' అవసరమే లేదు. ఇదంతా మోసం జరుగుతుంది, మాయ జరుగుతుందని ఆహ్, ఇంక చూసేవాళ్ళు కూడా మానేస్తారు ఇలా జరిగితే. ఏదన్నా మీరు హౌస్ మేట్స్ కాడ్నించి జెన్యూనిటీ కోరుకుంటున్నప్పుడు మీ దగ్గర నుంచి ఫస్ట్ జెన్యూనిటీ ఉండాలి గదా!
అది ఉంటేనే కదా ఫస్ట్ చూసేది. మీరు ఫస్ట్ బిగ్ బాస్ నుంచి మనకి జెన్యూనిటీ ఉంటే, తర్వాత హౌస్ మేట్స్ నుంచి వస్తుంది. ఆ తర్వాత చూసే వాళ్ళకి కూడా కొంచెం రియాలిటీ అనేది కదా! రియాలిటీ షో కాబట్టి రియాలిటీగానే ఉండాలి. అంతేగాని ఓటింగ్ ఒకరికొస్తే ఒకరిని పంపించడము, ఇదంతా అసలు ఇది ఎంత రచ్చ రచ్చగా చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు? ఏటోటి వాళ్ళు ఏదేదో ప్రయత్నిస్తున్నారు గానీ, మొత్తానికైతే ఏమి వర్కౌట్ అవ్వట్లేదనమాట. అదంతా డౌన్ ఫాల్‌కే చేస్తున్నట్లు అనిపిస్తుంది ప్రస్తుతానికి. ఇదేమన్నా ఇంప్రూవ్ చేసుకుంటారో లేదో చూసుకోవాలి. ఇంక శ్రీజకైతే 1% ఛాన్స్ ఉందండి అంతే. మీరు ఏం మాట్లాడుకున్న 1% ఛాన్స్ ఉంది. అది కూడా మనకు ఆయిషా గారు గాని రాకపోతే శ్రీజాకి రీ ఎంట్రీ ఉంటుంది. లేకపోతే లేదు. ఇంక పర్మనెంట్‌గా ఎలిమినేట్ అయిపోయినట్టే. ఈ సీజన్‌కి మీరు ఇంక దాన్ని మర్చిపోవాల్సిందే శ్రీజ గురించి. అంతకు మించి మనం ఇంకేమి చేయలేము. ఇంక బిగ్ బాసే చెప్తున్నాడు కాబట్టి ఓటింగ్ రాలేదు. ఇంక గేముల్లో కూడా ఓడిపోయిందని బిగ్ బాసే చెప్తున్నాడు కాబట్టి దీని గురించి ఎవరు ఏమి చేసేదేం లేదనమాట. ఇది మన వీడియో. ఇంక మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్.